వ్యూవర్స్ నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ కిచెన్. చూడండి, నేను ఇవాళ కొత్త వంటకం చేస్తున్నానండి. వెరైటీది ఏంటి అంటారా, బజ్జీ పులుసు చేస్తున్నానండి. ఇదిగోండి బజ్జీలు. ఒక బజ్జీని పెద్ద ముక్క అయితే 3 పార్ట్స్ కట్ చేశానండి. చిన్నదనుకోండి 2 పార్ట్స్. కానీ ఇదిగోండి ఇలా కట్ చేసి పెట్టాను. దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని ఒకసారి చూద్దాము. బజ్జీ ముక్కలు, ఉల్లిపాయ, శనగపప్పు పొడి, వేరుశనగపప్పు పొడి, చిన్నులపాయ కారం, అల్లం, మిరియాల పొడి, ఎండుమిరపకాయలు ఒక 3 ముక్కలు తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేశానండి. కరివేపాకు, కొత్తిమీర. అండ్ పులుసుకి చింతపండు రసం నేను ఆల్రెడీ పిండేసి చేసుకున్నాను. దీంట్లో ఆల్రెడీ కొంచెం చిక్కదనం రావడం కోసం ఈ శనగపప్పు పొడి ఒక చెంచా వేసాను. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకుని దాంట్లో నూనె వేసుకున్నాను. ఆల్రెడీ నూనె కాగిన సెగలు కూడా వచ్చేస్తున్నాయి. దాంట్లోకి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, అల్లం, మిరియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర. ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కున్నానండి. కాకపోతే ముద్దగా కనిపిస్తుంది. చూడండి, సన్నగా తరుక్కున్నాను. ఇదిగోండి ఎంత సన్నగా తరుక్కున్నాను. ఇది చేయటం చాలా ఈజీ అండి. పులుసు ఇట్లా తిరగమాత వేసుకొని ఇవన్నీ ఉడికిన తర్వాత కొంచెం చిక్కబడిదని తెలిసిన తర్వాత దాంట్లోకి ఈ ముక్కలు వేసేసి వెంటనే మరగని కూడా అవసరం, కొంచెం వేడిగా ఉన్న దాంట్లో ఈ ముక్కలు వేసేసేసి దించేసుకోవటమే. పోపు చిన్నులపాయ, ఎండుమిరపకాయ ఘాటు ఎక్కువగా వచ్చేస్తుంది. ఇదిగోండి చూడండి ఎంత సన్నగా తరిగాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత పైనుంచి కొంచెం నూనె వేసుకున్నామండి. చాలా నట్టు అనిపించట్లేదు. దీంట్లోకి కొంచెం ఉప్పు, పసుపు, ఇవ్వండి. కొంచెం చిక్కగా ఉంటే పులుసు బాగుంటుంది. కొంచెం ఇది కూడా చేయటం ఈజీనండి. పులుసు తాగిపోతే త్వరగా అయిపోతుంది. అది దాంట్లో ముక్కలు వేసుకొని దించేసుకోవాలి, ఉప్పు కారం వేసి. ఈ పుట్నాల పప్పు పొడి ఎందుకంటే కొంచెం పులుసు చిక్కపట్టడానికి ఉడికేటప్పుడు ఒక 2-3 స్పూన్లు వేసుకోవటం. కారం మామూలుగానే. ఇంకా
ఇప్పుడు ఈ పులుసు కూడా పోసేస్తున్నానండి. చూడండి కొంచెం చిక్కగా ఉంది కదా, ఇంకొంచెం నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, కొంచెం పులుసు చిక్కగా ఉంది కదా, మళ్ళీ ఉడకాలి కాబట్టి ఇంకొంచెం నీళ్లు పోసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఉడకాలి, మళ్ళీ ముక్కలు వేయగానే దీంట్లో ఉన్న రసం అది ముక్కలు పీల్చుకుంటాయి కదా. కొంచెం ఒక చెంచా ఉప్పు, కొంచెమే కదా నేను పెడుతుంది, అందుకని చెంచా ఉప్పు. ఇది కొంచెం మరిగిపోగానే కొంచెం కారపొడి ఇవి వేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, కొంచెం పులుసు ఎదుర్కోవటానికి నేను 2 పెద్ద పెద్ద ఉల్లిపాయ పాయలు తీసుకుని సన్నగా తరుక్కున్నాను. అదండి, ఈ పులుసు ఉడికిపోగానే ఈ ముక్కలు దీంట్లో వేసేసి జస్ట్ 1 సెకండ్ అట్లా ఉంచితే సరిపోతుందన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ బజ్జీలు కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కదా, ఊరికినే చిదిమి అయిపోతాయి అన్నమాట. దాంట్లో వేసేసి ఇంక స్టవ్ కట్టేసుకోవటమే. ఫ్రెండ్స్, మరగటానికి రెడీగా ఉంది. కొంచెం మరిగేస్తుంది కాబట్టి పైనుంచి నేను ఇంకొంచెం మిరియాల పొడి వేస్తున్నా. ఘాటు సరిపోలేదు, మంచి వాసన రావట్లేదు. తరమాతలు వేసే కదా, పులుసులో వేసుకుంటేనే బాగుంటుంది ఎక్కువగా. ఇప్పుడు దీంట్లోకి 3 కారపొడులు వేసేస్తున్నా. చిన్నులపై వేయించనపప్పు, వేరుశనగపప్పు పొడి, అండ్ మామూలుగా వేసే కారపొడి కూడా ఒక చెంచా వేస్తున్నా. ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇంకొంచెం మరిగితే దీంట్లో ముక్కలు వేసేసి దించేసేయచ్చు. ఇంకొంచెం మరగాలి. ఉల్లిపాయ ముక్క ఉడికిందో లేదో చూసుకొని ఇంకొంచెం ఉడకాలి కాబట్టి కొంచెం మరిగితే దించేసుకోవచ్చు. కొంచెం మరిగితే ఆ ముక్కలు వేసేసేసి దించేసేయచ్చు అన్నమాట. ఇది పులుసు బాగా ఉడికింది, మరుగుతుంది బాగా, కొంచెం మంచి స్మెల్ కూడా వస్తుంది. దీంట్లో ఈ ముక్కల్ని ఒక్కొక్కటి వేసేయటమే. అయితే చూసుకోండి, ఇది బాగా నీళ్ళగా ఉందా చిక్కగా ఉందా. ముక్కలు వేయగానే ఇది కూడా పీల్చేస్తుంది అన్నమాట. ఇదిగోండి, ఈ 2 ముక్కలకు కట్ చేసా. సిమ్లోనే పెట్టాను నేను. చూడండి, 2 ముక్కలకు కట్ చేసా బజ్జీ. ఒక 2 సెకండ్స్ ఉంచేసి కట్టేయటమే. బజ్జీ పులుసు రెడీ. ఇదండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
థ్యాంక్ యూ. చూడండి పులుసు అంతా ముక్కలు పీల్చేస్తుంది. ఇదిగోండి. అది ఫైనల్గా బజ్జీ పులుసు రెడీ.